శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఉషశ్రీకి రావడంతో ఉషశ్రీ చరణ్ వర్గం సంబరాలలో పాల్గొనని శంకరనారాయణ వర్గం గ్రూపు రాజకీయాలతో పార్టీని బస్టు పట్టిస్తారా అంటూ ఆందోళన చెందుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్కు వైసీపీ పార్టీ అధిష్టానం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవితో పాటు పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో సోమందేపల్లి మండలంలోని ఉషశ్రీ చరణ్ వైసీపీ వర్గం సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, మేజర్ పంచాయతీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో బడుగు బలహీన వర్గాల మహిళ అయిన ఉషశ్రీ చరణ్కు సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవితో పాటు పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం చాలా సంతోషకర విషయమని, మండలంలో గతంలో మాదిరిగా ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఉషశ్రీ చరణ్పై నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని, రాబోయే ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఖచ్చితంగా ఎగరవేస్తామని, ఈ సదవకాశాన్ని ఉషశ్రీకి కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా మండలంలో 15 మంది సర్పంచులు, 14 మంది ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, నామినేటెడ్ పోస్టులు గల అభ్యర్థులు పదుల సంఖ్యలో ఉండగా ఇందులో ఒకరిద్దరు తప్ప వీరెవరూ కూడా ఈ సంబరాలలో పాల్గొనకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిలో శంకరనారాయణ వర్గం, ఉషశ్రీ చరణ్ వర్గం వేరువేరుగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకరనారాయణ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండగా ఒక వర్గం అప్పట్లో కూడా శంకరనారాయణకు దూరంగా ఉంటూ వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సంఘటనలు కోకొలలు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ పెనుగొండ నియోజకవర్గం అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఓడిపోవడం అనంతరం వైసీపీ అభ్యర్థులపైన దాడి జరిగిన ఘటనలలో ఉషశ్రీ చరణ్ మండలంలోని పలు గ్రామాలకు పర్యటించినప్పుడు శంకరనారాయణ వర్గం ఎక్కడా కూడా ఆమెతో పాల్గొనలేదు. శంకరనారాయణ మండలంలో శుభకార్యాలకు అతిథిగా వస్తే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు తదితర శంకరనారాయణ వర్గం పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ వస్తోంది. శంకరనారాయణ పెనుగొండలోని తన నివాసానికి వస్తే కూడా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను కలవడానికి క్యూ కడతారు. శంకరనారాయణకే పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్తగా అధిష్టానం కట్టబెడుతుందన్న ఆశతో ఉన్న శంకరనారాయణ వర్గం ప్రస్తుతం ఉషశ్రీ చరణ్కు ఇవ్వడంతో శంకరనారాయణ వర్గం నిరాశ నిస్పృహలకు గురి కావడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో శంకరనారాయణ వర్గం, ఉషశ్రీ వర్గం వేరువేరుగా కొనసాగితే పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ భవితవ్యం అగమ్య గోచరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ పెద్దలు కలుగజేసుకొని గ్రూపులను ఏకం చేసి గ్రూపు రాజకీయాలకు అవకాశం లేకుండా ఏకతాటిపైన వస్తే కానీ పెనుగొండలో వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదని, లేని పక్షంలో వైసీపీ పార్టీ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వైసీపీ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు.